అందరికీ నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనంతో సత్యదర్శనంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి సత్యదర్శనంలో కళలు సూక్ష్మ శరీర యానం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు మన పిరమిడ్ డాక్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ గారు. వారితో మాట్లాడి ఏమిటి కళలు, ఏమిటి సూక్ష్మ శరీరయానం తెలుసుకుందాం. ఎవరైనా మీరు మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కూడా అడగవచ్చు మీరు. ఓకే, నమస్కారం సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. సార్, కళలు సూక్ష్మ శరీరయానం ఇది ఒక అల్టిమేట్ టాపిక్ సార్. ఎస్. సో ఏంటి సార్ ఈ రెండిటి మధ్యన తేడా ఏంటి? ఒకసారి బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే పిఎంసి ట్రస్ట్ సభ్యులకు నా యొక్క నమస్కారాలు. మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్ సార్. రైట్ సార్. ఈ స్పిరిచువల్గా కళలు సూక్ష్మ శరీరం అనేది చాలా అల్టిమేట్ సబ్జెక్ట్ సార్. అది కళలేమో భౌతిక జీవితానికి సంబంధించినవి, సూక్ష్మ శరీర యానమేమో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవి అన్నమాట. వావ్, ఓహో, ఇది ఆధ్యాత్మికం, అది శరీరం భౌతిక వ్యవహారాలు ఉన్నాయి కదా భూమి మీద, వాటి గురించి వస్తూ ఉంటాయి అన్నమాట స్వప్నాలు. ఈ కళలు అనేటివి మనం కళలే కదా అంటాం కదా, కళలు కావవి వాస్తవాలు. ఓ, అయితే భౌతికంగా మనం పగులు ఏవైతే మనకి ఇష్టాలు, కొన్ని భయాలు రకరకాలుగా ఉంటుంది కదా మన వ్యవహారము మానసికంగా. ఆ వల్ల రాత్రిపూట మనసు మళ్ళీ సృష్టించుకొని దాంట్లో అనుభూతులు పొందుతూ, లేదంటే ఏమన్నా మనకు భయపడే విషయాలు ఉన్నప్పుడు భయం పోగొట్టుకుంటూ కొన్ని సృష్టించుకొని ఎంతో నాలెడ్జ్ పొందుతుంది కళలు కూడా. అది భౌతికమైనప్పటికి కూడా ఉన్న భయాలను తొలగించుకోవడానికి దేనికో ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ కళలు సృష్టించుకొని ఎన్నో అనుభూతులు పొందుతుంది అన్నమాట. మనము జాగృత అవస్థలో ఉన్నాం కదా సార్, ఇప్పుడు మెలకువతో ఉన్నాం. నైట్కు స్వప్నావస్థలోకి వెళ్తాము, స్వప్నంలో కూడా నేర్చుకుంటున్నాము. ఓకే, అది లర్నింగే. భౌతికంగా నేర్చుకుంటున్నాము జాగృత అవస్థలో, స్వప్నంలో నేర్చుకుంటాము, మళ్ళీ మూడవది సుషుప్త అవస్థలో నేర్చుకుంటాము, మరి సమాధి స్థితిలో కూడా నేర్చుకుంటాం. ఎప్పుడు నేర్చుకోవడమే ఉంటుంది. ఏ స్థితిలోనైనా నేర్చుకోవడమే, అనుభవ జ్ఞానాన్ని పొందడమే అక్కడ పరమావధి. వండర్ఫుల్. ఈ కళలు అనేటివి మనం కొన్ని జబ్బులు పోగొట్టుకోవచ్చు కర్మలు పోగొట్టుకోవచ్చు కళల, లేదంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కళల. మనకు మాస్టర్స్ మనకు అడిగితే, ఒకవేళ మనం రాత్రిపూట స్వప్నంలో మనకి ఏదైతే గత జన్మల ఎక్కడ ఉన్నా ఏం చేసావా అని కానీ, నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చిందని తెలుసుకోవచ్చు కూడా. కళల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. జబ్బు ఇంతకుముందు ధ్యానం లేకముందు సార్, ఈ దేవుళ్ళు దేవతలు ఎవరైనా కళల్లోనే కనబడి చెప్పేవారు అంటారు. సత్యం అది. అవును, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అది ఏం చేయాలో గుళ్ళు కట్టమని చెప్పేవాళ్ళు ఆ కాలంలో, పురాతన కళలే. రాజులకు కూడా ఇప్పుడు మనం ఇది విన్నాం కదా, రామదాసుకు కావాల్సిన ఆ నాణ్యాలు రాముల వారే కళలో వచ్చి ఇచ్చి వెళ్ళారు. అవును, దానివల్ల తాను వదిలేశారు అనేది మనం విన్నాం. ఎస్ సార్, కరెక్ట్. అది మనకు ఏదైనా నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుందాం, నాకు ఒక జబ్బు హార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలనుకున్నా స్వప్నంలో. నేను మాస్టర్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, రాత్రిపూట మనకు ఆ జబ్బు ఎందుకు వచ్చింది, గత జన్మలో మనం ఏం చేస్తే ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాం అనేది స్వప్నంలో మనకు చూపిస్తారు సార్ వాళ్ళు. ఎట్లా చూపిస్తారంటే, ఆకాశ రికార్డు ఉంది కదా మనది, ప్రతి నిమిషం రికార్డ్ అవుతుంది, మన మైండ్ రికార్డ్ అవుతుంది, అక్కడ ఆకాశ రికార్డ్ అవుతుంది. అందులోకి వెళ్ళి మన ఒక బిట్ కట్ చేసి చూపిస్తారు మనకు. ఆ రికార్డులోకి వెళ్ళి మనకి ఏదైతే అవసరం ఉందో ఆ సీన్ కార్డ్కి కట్ చేసి చూపిస్తారు, అంతవరకే చూపిస్తారు. అంటే అది కళ. మరి ఇప్పుడు సూక్ష్మ శరీర యానంలో ఆకాశ రికార్డుకి వెళ్ళి చూసుకొని వచ్చాము అని చెప్తారు. ఉంది, అట్లా కూడా ఉంది సార్. అది కూడా ఎస్, కరెక్ట్, రైట్. ఈ కళల గురించి పూర్తిగా చెప్పుకున్నాక అటు వెళ్దాం సార్. కళలు అనేవి మనము పగులు ఏవైతే యాదృచ్ఛికంగా కానీ ఇష్టపూర్తికంగా నాకు ఇలా ఉండాలని లైఫ్ మనం అనుకున్నప్పుడు జరగకపోతే స్వప్నంలో సృష్టించుకొని మనసు అనుభూతులు పొందుతూ ఉంటాం మనం. ఇప్పుడు వెజిటేరియన్గా మారిన వాళ్ళు ఇంకా కోరికలు తీరకపోతే పైకి వెళ్ళి 8 తింటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, కళలో అంటారు. ఇవన్నీ అంటే వాటిని క్లియర్ చేసుకునేటువంటి ఒక జ్ఞానం అంటారు. అవును సార్. ఇప్పుడు సపోజ్
నేను మాంసాహారిని, ఇప్పుడు శాకాహారి మారిన, నాకు ఇంకా ఎక్కడో లోపల ఉంటుంది కదా, మనకు లేకపోయినా అటు ఇటు ఊపే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఉంటారు. అయితే మనకు స్వప్నంలో ఏం చేస్తారంటే మనకు మళ్ళీ మాంసం పెడతారు మాస్టర్స్. అప్పుడు మనము దానికి చెల్లించకుండా ఉండగలిగితే మనం సక్సెస్ అయినట్లు. అది నిజంగా ఆ వాసనల నుంచి పడడానికి వాళ్ళు మనకు చూపిస్తారు పరీక్ష అన్నట్టు అక్కడ ఒక టెస్ట్ లాగా. అప్పుడు మనము దాన్ని వదిలేసుకొని బయటపడితే ఇంకా క్లోజ్ అన్నమాట. కొంతమంది అంటారు ఇట్లా ఉండే నాకు కనబడ్డది కానీ నేనేం తీసుకోలే దూరం వెళ్ళిపోయినా అని. ఓహో, అంటే వీళ్ళు దాంట్లో సక్సెస్ అయినట్లు, ఆ వాసన నుంచి పూర్తిగా బయటపడినట్లు అనమాట. ఒకవేళ తింటే కొంత మళ్ళీ ఇంకా కొద్ది రోజులకు మళ్ళీ చూపిస్తుంటారు, ఎక్కడో ఉన్నది చూసుకోమన్నట్టు అర్థం. అవును సార్, అది కూడా లెసనే ఇంకా ఎక్కడో ఉన్నాయి నీకు వాసనలు చూసుకోమన్నట్టు. అవును, రైట్. అట్లా ఇంకా ఏమన్నా మనకు జబ్బులు తగ్గుతలేవని కానీ మనం చూసుకున్నప్పుడు రియలైజేషన్ అవుతాము. నేను గతంలో ఎన్నో పాపాలు చేసినా కదా, ఇప్పుడు ఇంకా నేను చేసిన పాపం చాలా గొప్పది, ఇప్పుడు నాకు ఇంకా అంత ఇబ్బంది ఏమి లేదు కదా, నేను ఇంకా తక్కువనే అనుభవిస్తున్నా కదా నేను అని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడతాడు మానవుడు. పశ్చాత్తాపం అంటే అంటే తర్వాత, తాపం అంటే దుఃఖము. మానవుడు ఏదో తప్పు చేయాలి, దుఃఖపడాలి, ఇదే సైకిల్ అనమాట. ఆ దుఃఖపడ్డప్పుడు కొంత కర్మ పోతుంది, నేను తప్పు చేసినా కదా అనే భావన ఏర్పడ్డప్పుడు పోతుంది. లేదంటే స్వప్నంలో కూడా చూసుకొని మనం మాస్టర్స్ రిక్వెస్ట్ చేస్తే మనకు చూపించినప్పుడు మనకు కొంత రియలైజేషన్ అవుతాం. దాని నుంచి కర్మలు పోనీకి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు సార్, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మాస్టర్కి రిక్వెస్ట్ చేయడాలు అడగడాలు మనకు ధ్యానం చేసిన వాళ్ళకి తెలుస్తారు. అవును, ఏ ధ్యానం లేని వాళ్ళకు కూడా ఎన్నో పీడకలలు వస్తూ ఉంటాయిగా. పీడకలలు కూడా వాళ్ళు భౌతికంగా ఎలాంటి వ్యవహారంలో ఉన్నారు, పగులు కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు జాగృత అవస్థల వాళ్ళ తత్వం ఎలా ఉంది, వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంది, దాన్ని బట్టి కళలు వస్తాయి. ఇప్పుడు భక్తిపూర్వకంగా ఉన్న వాళ్ళకు భక్తికి సంబంధించిన కళలు వస్తాయి. పూజలు పునస్కారాలు చేస్తా, ఏటో గుళ్ళు కట్టాలి, గోపురాలు కట్టాలి ఇట్లాంటి అనిపిస్తుంది. లేదంటే ఇంకా ఏమన్నా భౌతికంగా ఎక్కువ దొంగతనాలు చేయడము, రౌడీజము, గూండాయిజం ఉంది కదా, వాళ్ళకి అట్లాంటి స్వప్నాలు కనిపిస్తుంటాయి అన్నమాట. కనపడ్డప్పుడు వాళ్ళు భయపడుతుంటారు. భయపడ్డప్పుడు మీరు అన్నట్టు సార్, ఈ హింసాత్మకమైన కళలు ధ్యానం లేకముందు వస్తాయి. ఓకే, ధ్యానం చేసిన వాళ్ళకు కూడా ఈ హింసాత్మకమైన కళలు వస్తాయి. ఏంటి సార్ అర్థం? ధ్యానము అంటే ఆలోచన రహిత స్థితి కదా సార్. వాళ్ళంత డీప్లోకి వెళ్ళిపోయి ఉండకపోవచ్చు, ఇంకా భౌతికంగానే ఫీలింగ్స్ ఉండొచ్చు కదా. మనం ఎట్లా గుర్తుపడతాం వాళ్ళను? అంటే గత జన్మలకు సంబంధించినవి కూడా క్లియర్ అవుతున్నాయి అనుకోవడానికి ఉంటుంది సార్. ధ్యానం చేస్తున్నారు కాబట్టి. అవును, ధ్యానం చేయనప్పుడు మనకు అథెంటిసిటీ లేదు. అంటే ధ్యానం చేస్తూ వారి జీవితం బయట బాగానే ఉంది. అవును, కానీ ఈ కళలో అంతర్గతంగా ఇంకా వాళ్ళు చేంజ్ కాలేదు, ఇంకా అవుతున్నారు, ఆ క్రమంలో ఉన్నట్టు అనుకో. అవును, సాధన పెంచుకోవాలి. పెంచుకుంటే నీకు అట్లాంటి కళలు పడవు. ఇంకోటి, పడుకునే ముందర మన ఫీలింగ్స్ ఎట్లా ఉన్నా అనేది కూడా ఇంపార్టెంట్. అచ్చా, ఎలాంటి భావాలతో నిద్రపోతే అవే. అవును, ఒకవేళ భయంతో నిద్రపోయారనుకోండి, కొన్ని భయంతో కూడుకున్న కళలు పడవచ్చు. అందుకే పండుకునే ముందర ధ్యానం చేసి పడుకోవాలి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పేవారు, రాత్రి తప్పనిసరిగా తిని పడుకో, లేకపోతే ఆత్మ వెళ్ళి ఏదేదో తినొస్తుంది అని చెప్పేవారు చిన్నప్పుడు. నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. అవును సార్, కరెక్ట్. అది అన్నం తినము అంటే వాళ్ళు ధ్యానం చేయమని, అంతే. ఆత్మకు ఆహారం ఇవ్వమని, అంతే. మనం ఏదో శరీరానికి అన్నం తిని పడుకోవాలనుకున్నాం. పూజ ధ్యానం చేయని వాళ్ళు భగవంతుని నామస్మరణ చేసుకొని పండుకోవచ్చు. ఏదో లాగా డే అంతా చేసిన దాన్ని వదిలేసి శరీరానికి స్నానం ఇచ్చినట్టు మనసుకి కూడా కొంచెం శుభ్రం చేసి పడుకోవాలి. వావ్, మనసు మంచిగా ఉంటుంది అన్నమాట. ఆ నైట్ ఆ నిద్రావస్థ కూడా చక్కగా ఉంటుంది మనకు. రైట్. ఇప్పుడు ధ్యానం చేసి పడుకున్నా కూడా కళలు వస్తూ ఉంటాయి కదా సార్? వస్తాయి సార్ కళలు. ధ్యానం చేస్తే రాకూడదని ఏం లేదు కదా. అది కాకపోతే దానికి సంబంధించిన కళలు పడతాయి, ఏమైనా నేర్చుకోవడానికో లేకపోతే. ఇప్పుడు ధ్యానం చేసి వచ్చిన కళను సూక్ష్మ శరీర యానం అనుకోవచ్చు అంటారా? చాలా మటుకు 90% ప్రతి ఒక్కరికి హాస్టల్ బాడీ బయటకు వస్తుంది గాఢ నిద్రలా. ధ్యానం ఉన్నా లేకపోయినా గాఢ నిద్రలో బయటకు వస్తుంది. నీకేమేమి కావాలనో, ఎవరెవరిని కలవాలనో కలుస్తాడు రాత్రిపూట మాస్టర్స్ను. ఓకే, అప్పుడు కూడా కొంత జ్ఞానాన్ని పొందుతాం మనం. రైట్. పైలోకాలకు వెళ్ళి మాస్టర్స్తో చర్చించి మాట్లాడుకొని మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తాం. మన భౌతిక శరీరంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్
కొంతమంది కొత్తగా భూమి మీదకి రావాలనుకున్న సోల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ స్వప్నంలో రాత్రిపూటనే ఆ సూక్ష్మ శరీరానంతో మొత్తం మాట్లాడుకొని ఒప్పించుకొని వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టడం జరుగుతుంది. కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది రాబోయే వాళ్ళు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అంటే చర్చలు జరుగుతాయి. రాత్రిపూట చర్చలు జరుగుతాయి కానీ మొత్తం మర్చిపోతాడు, కిందికి వచ్చినాక మర్చిపోతాడు. అయితే ఎవరికి తెలుస్తుంది అంటే ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు స్వప్నాలు మొత్తం జ్ఞప్తికుంటాయి మనకు. ఓహో. శక్తి లేనప్పుడు స్వప్నాలు మర్చిపోతాం మనం. ఎన్నో జరుగుతుండే రాత్రిపూట రైట్ నైట్లో మనకు. మరి ఇప్పుడు పత్రిజీ ఒకవైపు ధ్యాన అనుభవాలు కానీ కళల్లో వచ్చినాయి కానీ ఏది అనాలిసిస్ చేయకండి, ఉన్నది ఉన్నట్టు అనుభవించండి, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, దాన్ని ఎలా ఎందుకంటే కళలు రాత్రిపూట వచ్చే కళలు మనసుకు సంబంధించింది. ఓకే. ఆ ధ్యానంలో వచ్చే అనుభవాలు కూడా మనసు ఉన్నట్లే. ఇప్పుడు మీరు కొద్ది శాతం కళలో వచ్చిన సీన్స్ అన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన లేకుండా అయినప్పుడు వచ్చే సీన్స్ కూడా మా మైండ్కి సంబంధించింది. అంతా అన్ని దృశ్యాలు మనసుకు సంబంధించింది. ఓకే. దృశ్యం ఉంది అంటేనే మనసు ఉంది, అన్ని కనిపిస్తుంది అంటే మనసు ఉంది, మనసు ఉన్నట్లు. ఓహో. ఈ చర్మచక్షులు మూసుకున్నావు కానీ మనోచక్షువు ఇంకా పని చేస్తున్నట్లు మనకు. ఆ మనోచక్షు మూసుకుంటేనే అప్పుడు దివ్యచక్షు జ్ఞానచక్షు తెరుచుకుని అప్పుడు నీకు కొంత భవిష్యత్తు గురించి కానీ లేకుంటే వర్తమానంలో ఏం చేయాలనేది మనకు చక్కగా అర్థం. ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం మీద కళ కానీ కనబడితే అది అవును, అది అనుభవం కిందికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పాల్సింది ఉంది వస్తే. నేను ఒకసారి పడుకునేటప్పుడు ధ్యానం చేసి నేను గత జన్మల ఎక్కడ ఉండేవాడిని ఏం చేస్తుంటే అని నేను అడిగిన, ప్రశ్నించుకున్నారు. అవును, ప్రశ్నించుకొని పడుకుంటే తెల్లవారుదామన్న 4-5 అట్లా నేను ఒకానొక జన్మల ఒక గురువు దగ్గర ఉన్నా. అప్పుడు ఇండ్లు ఎలా ఉన్నాయంటే మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు మాత్రమే ఒకదాని మీద ఒకటి పెట్టి కట్టుకున్నారు మోటుగా. సిమెంట్ కానీ అవలా లేవు ఆ రాళ్లకు, ఆ ఇండ్లకు. చాలా మోటు ఇండ్లు అవి. ఒక గురువు నన్ను పిలిచి ఇతనికి ధ్యానం నేర్పు అని నాకు చెప్తున్నాడు అనమాట. మిమ్మల్ని నేర్పమంటాను, నాకు చెప్తున్నాడు ఇతను ధ్యానం నేర్పి అని. ఓహో. ఒకరొకరిని పిలుచుకొచ్చి నేను నేర్పిస్తున్నా మెడిటేషన్. అంటే నేను ధ్యానం ప్రచారం గత జన్మలనే నాకు తెలుసు అన్నమాట. అప్పటి నుంచే నడుస్తుంది, కంటిన్యూషన్ అట్లా కంటిన్యూ జరుగుతుంది. అందుకే ఈ జన్మలో మీరు డాక్టర్ అయినా కూడా ఇటువైపు ఎక్కువ నేర్పిస్తున్నారు. అది గత జన్మల సంస్కారాలు బలంగా ఉంటే ఆ వాసనలు మనం అదే పని మీద ఉంటాం, అదే ఇష్టపడతాం మనం. ఇప్పుడు సార్ ఇక్కడ ఇంకొక అల్టిమేట్ పాయింట్ చెప్పారు మీరు. గత జన్మలో ధ్యానము ఉంది అని మీరు ధ్యానం చేస్తే తెలిసింది. ఇప్పుడు మీలాగే ధ్యానం చేయకుండా ఉన్న వాళ్ళు అవును ఇక్కడ డాక్టర్ లాగే ఉండి వెళ్ళిపోతారుగా, దాని మీద ఎరుక లేకుంటే సాంగత్యం డాక్టర్ లాగానే ఉంటారు, వెళ్ళిపోతారు. అట్లా 199 మంది వెళ్ళిపోతున్నారు సార్ భూమి మీద. అందుకే పత్రికారు అంత కష్టపడి రిస్క్ తీసుకొని 100 మందిలో కూర్చొని పెడితే 2-3 ఉన్నారా దాంట్లో తెలుసుకునే వాళ్ళు. అది ఆ బుద్ధుడు కూడా అట్లనే చేసిండు అనమాట. దాంట్లో నేను 5 మందిని ఎన్నుకోవాలంటే ఒక 500 మందిని కూర్చోబెట్టాలి, రైట్. దాంట్లో వాళ్ళు బయటపడతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ నేను ట్రైనర్ ఉన్నాను, మీరు డాక్టర్ ఉన్నారు. మనం ధ్యానం చేసి గత జన్మ గురించి తెలుసుకోని లేదా ధ్యాన సాధన కంటిన్యూ అవుతుందని తెలుసుకున్నాం, ఓకే. తెలియని వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. అవును సార్, ఎస్, అదే కరెక్ట్. అందుకే గురువులు వాళ్ళ ప్రాణత్యాగం చేసైనా ధ్యాన ప్రచారం చేస్తారు. వాళ్ళు తెలుసుకోండి. అవును, వావ్, వండర్ఫుల్. సో ఇప్పుడు ధ్యానము అనేది మనసుతో సంబంధించింది, సూక్ష్మ శరీర యానం ఆధ్యాత్మికతకు సంబంధించింది. అవును సార్. ఇప్పుడు ఇది సూక్ష్మ శరీర యానమా కళనా గుర్తుపట్టడం ఎట్లా సార్? సూక్ష్మ శరీర యానం అనేది ఎరుకతో నిద్రలు అయితేనే మనము ధ్యానంలో కూర్చుంటేనే తెలుసుకోగలుగుతాం. అచ్చా, ఎరుక ఉంటుంది, వెళ్తున్నాను ఇది చూస్తున్నాను. మ్యాక్సిమం బయటకు వచ్చేటప్పుడు నీకు క్లియర్గా అనిపిస్తుంది, బయటకు వచ్చినాక చూసుకుంటావు. నీవు ఎక్కడ మనసులో అనుకుంటావు అక్కడికి వెళ్ళిపోతుంది అది. ఓకే, నీ ఆలోచన బట్టి అది వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అంతా సీన్స్ అన్ని నీకు చూపిస్తుంది అనమాట. అంటే దాని మన మెంటల్ బాడీ దాంట్లో ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరంలో. ఈ బాడీలో ఉండదు మనసు, అప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది పూర్తిగా. అంటే ఎరుకతో చేసేదాన్ని సూక్ష్మ శరీర యానం అంటారు. అవును, ఎరుక లేకుండా వచ్చేదాన్ని కళ అంటారు. కళలు అంతే, చిన్న తేడా. అందుకే అది భౌతికంగా, ఇది ఆధ్యాత్మికంగా పనిచేస్తుంది. రైట్. మరి ఇప్పుడు కొంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారు, రైట్. అవును, సూక్ష్మ శరీర యానం జరగలే నాకు అంటే ఇప్పుడు ధ్యానం వాళ్ళు చేయనట్ట, వారు ఆధ్యాత్మికంగా ఎదగనట్ట?
అట్లా మూడో కన్ను కూడా రాలేదు, నాకు ఏం కనబడతలేదు. ఆ రెండు నీకు తెలియకపోయినా ఎన్లైట్మెంట్ కావచ్చు. రైట్. ఎన్లైట్మెంట్కి వాటికి సంబంధం లేదు. అచ్చా, కనబడితేనే, అవును సార్. సూక్ష్మ శరీరానం అయితేనే, అవును. గత జన్మలు తెలుసుకుంటేనే అని ఏం లేదు. ఏం అవసరం లేదు. నీకు గత జన్మలో జరిగి ఉండొచ్చు, రైట్. దాని మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, ఈ జన్మలో జరగకపోయి ఉండొచ్చు, అయినా కూడా ఎన్లైట్మెంట్ కావచ్చు. మనం ఎన్లైటన్మెంట్ ఇప్పుడు అవి ఉంటేనే చిహ్నాలు అంటున్నారు, మరి అవి లేకపోయినా ఎన్లైటన్మెంట్ అని ఎలా, ఏ బేస్ మీద తెలుసుకోవాలి సార్? అవి జరగలేదు, నేను ఎన్లైట్మెంట్ అయినా లేదా అనేది డౌట్. దుఃఖరాహిత్యం పొందడమే ఎన్లైట్మెంట్. అది సంగతి. నీవు సూక్ష్మ శరీరయానం చేశామా లేదా, లేదా మూడో కాను తెలుసుకున్నదా లేదా, కళల్లో నేర్చుకుంటున్నావా లేవా, అవన్నీ పక్కన పెడితే దుఃఖరాహిత్యం వచ్చిందా? అవును, అదే ఇంపార్టెంట్. దేనికి భయపడకుండా, దేనికి దుఃఖపడకుండా ఉన్నావంటే నీకు ఎన్లైట్మెంట్ ఉన్నట్లే. రైట్. ఉన్న వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధ లేదు, ఎవరి గురించి ఏ బాధ లేకుండా ఉంటే ఎన్లైటన్ అయినట్టు. అది దివ్యజ్ఞాన ప్రకాశం అంటే ఉంది, ఆత్మజ్ఞానం వస్తుంది. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. సో అంటే అవే చిహ్నాలు కాదు, అవసరమైతే వస్తాయి అంటారా? మరి వచ్చినా పర్వాలేదు. కొంతమందికి ఎందుకు పదే పదే కనబడుతూ ఉంటది? వాళ్ళకు ఆలోచనలు ఎట్లా ఉండవంటే, నాకు దృశ్యాలు కనపడాలని కనబడితే నమ్ముతా అనే వాళ్ళని చూపిస్తారేమో. అవును. అయితే కొంత హాస్టల్ బాడీ బయటికి తెచ్చుకుంటే ఈ జన్మల మెడిటేషన్లో కూర్చొని ఎరుకతో తొందరగా మనిషికి జ్ఞానోదయం కలుగుతుంది. దాని నుంచి కొంత ఉపయోగం ఉంది. ఏదైనా చూస్తే ఒకలాకుండా, చూడకపోతే ఒకలాకుంటాం. ఏదైనా అంతే, పై లోకాలు ఉన్నాయాట అంటాము, చూసుకుంటేనేమో ఇంకా రియలైజేషన్. అవును, నేను వెళ్ళొచ్చాను, చూశాను. ఇప్పుడు ఈ పుస్తకాల్లో రాసిన వాళ్ళందరూ చూసే రాశారు కదా సార్? చూసి రాస్తారు సార్. ఊరికైతే క్రియేషన్ చేసిన వాళ్ళు తక్కువ. అవునవును, రైట్. ఎస్, కరెక్ట్. అది పత్రిక గారు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఒక దాని గురించి చెప్తున్నాడంటే నీవు నమ్మాల్సిందే, డౌట్ పెట్టుకోకూడదు అంటున్నాడు ఆయన. అది ఇంపార్టెంట్. నీ కనపడనంత మాత్రం, నీవు చూడలేనంత మాత్రం అవి జరిగిలేవా? మహాత్మా గాంధీ నేను చూసలేను, నేను నమ్మాలి. అది మరి నేను చూడనంత మాత్రం ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే అర్థం. నేను నా తెలివి తక్కువ ఆలోచన అది. మనం చూసినా చూడకపోయినా ఆయన వచ్చాడు, అట్లా ఆయన వచ్చాడు, ఆయన ద్వారా జరగాల్సినవి జరిగినాయి అని అది నమ్మాలి. ఫస్ట్ నమ్మాలి. మనం కూడా చెప్పే వ్యక్తిని కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎవరంటే వాళ్ళు చెప్తే నమ్మి మనం కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఎదుటి వ్యక్తి జ్ఞానాన్ని మనం కూడా కొంత గుర్తుంచుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు సూక్ష్మ శరీరయానం కళ్ళల గురించి చెప్తూ పిఎస్ఎస్ఎం గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? దీనిలో అందులోని అంతరార్థం ఏం తీసుకుంటున్నారు మీరు? నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయాలు, దీనిలో ఎవరి గురించి నేను విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. ఎన్నో సంస్థలు నేను పరిశీలన చేశాను భూమి మీద. ఇప్పుడు యూట్యూబ్, టీవీలు అన్నీ వచ్చినాయి కదా సార్, చాలా. ఇప్పుడు అన్నీ తెలిసిపోతాయి. ఏ దేశంలో ఏం జరుగుతుంది, మాస్టర్స్ అందరు దాంట్లో తెలిసిపోతున్నాం మనకు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ముక్తి మార్గం, మహాపరిముక్తి కూడా పొందే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. పత్రిక మహాపరిముక్తి, అవును, మహాపరి దుఃఖాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. దుఃఖం 3 రకాలు ఉంది, దుఃఖము, పరిదుఃఖం, మహాపరిదుఃఖం. ఆ మహాపరిదుఃఖాన్ని కూడా పోగొట్టుకునే మార్గము పిఎస్ఎస్ మూమెంట్లో ఉంది. చేసుకున్న వాళ్ళకు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, శ్రద్ధ ఉన్న వాళ్ళకు ఎప్పుడూ ప్రచారం చేస్తూ ఉండాలి. ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. ఓకే. ఆ శ్రద్ధ, ఆ ఇంట్రెస్ట్ బుద్ధునిలాక, పత్రిజీలాక తిరగలిగితే మనం మహాపరిదుఃఖం కూడా అవుతుంది. అసలు భూమండలం మీద దుఃఖం అనేది లేదని తెలిసిపోతుంది మనం. ఇప్పుడు సేతు మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే, దుఃఖం లేదంటున్నాడు ఆయన. ఎవరిని వాస్తవాడు వాడే సృష్టించుకుంటున్నాడు అంటున్నాడు ఆయన. రైట్. ఇప్పుడు వేరే వాళ్ళు దుఃఖపడుతున్నారంటే వాళ్ళు ఏడుస్తున్నారని నేను అనుకుంటున్నా, వాళ్ళు నేర్చుకుంటున్నారని నాకెట్ట తెలుస్తుంది? నీకెట్ట నేను ఏడుస్తున్నాను ఇంకొకరు అనుకుంటున్నారు. అవును, ఎవరి దుఃఖానికి వాళ్ళే కారణము. దుఃఖం ద్వారా నేర్చుకుంటున్నాడు. ప్రతిదీ నేర్చుకోవడమే. సో పిఎస్ఎస్ఎం గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. పరిముక్తిని సాధించడానికి పరిదుఃఖం కోసమే పిఎస్ఎస్ఎం. అవును, అది చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవం. అవును, అది కూడా కరెక్ట్. ఓకే. అది ఇక్కడ ఏముండదు, సంస్థలో చెప్పబడ్డాయి. శ్వాస మీద ధ్యాస 18 ఆదర్శ సూత్రాలు ఇవ్వబడ్డాయి. 18 ఆసూత్రాలు పిఎస్ఎస్ మూమెంట్ జరుగుతున్న శ్వాసను గమనించడం. హఠయోగం కాదు ఇది. హఠయోగం ఏమో బలవంతంగా తీయడం, వదలడం, కుంభక, రేచక, పూరకాలు ఉంటాయి. ఇది జరుగుతున్న శ్వాసను గమనించడం ద్వారా వ్యక్తి ఎట్లా తయారవుతాడంటే ఒక సాక్షిగా తయారైపోతాడు. దేన్ని పట్టించుకోకుండా ఉంటాడు,
దేన్ని ఇబ్బంది పెట్టాడు, తాను ఇబ్బంది పడాడు. నీవు ఒకవేళ ముక్కులకు గాలిని తీయడం వదలడం బలవంతంగా చేస్తే నీ వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. దేన్ని బలవంతం చేయకూడదు మనం. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. గాలిని కూడా నువ్వు ఇబ్బంది పెట్టినావు అంటే నీకు ఇబ్బంది పెట్టే గుణం ఉంటుంది. నువ్వు అట్లాంటి క్యారెక్టర్ ఉంటుంది లోపల అంతర్గతంగా. బయటికి ఫేర్గా కనిపిస్తాం కానీ నీవు అందరికి కూడా దుఃఖం పోగొట్టాలే కదా అనే ఫీలింగ్ ఉండదు. ఓకే, అంత విశాలమైన దృక్పథం ఉండదు. దాన్ని ఏమంటారంటే విశాలమైన దృక్పథము. బా, మంచి పదం, విశాలమైన దృక్పథం. శ్వాసను, న్యాచురల్ శ్వాసను గమనిస్తుండాలి. కళ్ళు తెరిచినాక నువ్వు నేచురల్గా ఉండాలి, సహజంగా ఉండాలి, ఒక సాక్షిగా ఉండగలిగితే అప్పుడు నువ్వు అందరికీ సేవ చేసే గుణం నీ లోపల వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్పండి, ఎన్నో ప్లేసెస్కి వెళ్తున్నారు మీరు. అవును. ధ్యానం చేస్తూ ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు కూడా ఒకరితో ఒకరు ఎందుకు పోటీ పడుతూ ఉన్నారు సార్? మీరు అన్నది 100% మంచి ప్రశ్న వేశారు. నేను కూడా కొంత అబ్జర్వ్ చేసిన నేను. సార్, ఇది అంతర్గత విషయము, మనం బయటికి కనుక్కోవడం చాలా కష్టం. ఎవరి అంతర్గతంగా వాళ్ళు జరిగేది. నీ లోపల నీ గుణం ఎట్లా ఉందో నాకు తెలియదు. అది కొంత ఎట్లా తెలుస్తుంది, నీ మాటల వ్యక్తిత్వాన్ని బట్టి కొంత తెలుసుకుంటాం తప్ప నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని నీ గుణం నాకు తెలియదు నాకు. అది ఒకటి. రెండవది, చాలామంది ఆర్థికంగా ఉండొచ్చు, డబ్బులు బాగా సంపాదించుకుని ఉండొచ్చు, లేకుంటే ఒక ఆఫీసర్గా ఉండొచ్చు, మంచి జాబ్ ఉండొచ్చు. వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి సార్ అంటే, ఆరోగ్యము మనశ్శాంతి ఉంటే చాలు, ఆరోగ్యము మనశ్శాంతి ఉంటే చాలు, నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంకా ఆత్మ గురించి నాకేం అవసరం ఉంది. ఇంకొకటి, వాళ్ళ లోపల చెత్త ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఈ బయటి ప్రపంచం మీద ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ నిస్సంగత్వం ఎవరికైతే ఐలేకుంటుందో, నిస్సంగత్వం అంటే సంఘం నుంచి బయటపడడం, సంఘంలో ఉంటూ బయటపడంతో అంటుకోకుండా ఉండగలిగితే నీకు పూర్తిగా అద్భుతమైన జ్ఞానం వస్తుంది. ఈ కొంతమంది 190 మంది శరీరం మంచిగా ఉంటే చాలు, మనసు ప్రశాంతంగా ఉంటే చాలు, నాకు దేని మీద ఏం అవసరం ఉంది, ఉన్న రోజులు అనుభవిస్తా అనుకుంటాడు మానవుడు. పైకి పోయినాక తర్వాత సంగతి, ఆ తర్వాత అది చూద్దాం కానీ ఇప్పుడు చెప్పు నాకేం కావాలని అంటారు సార్. సో ఆ విధంగా వారు పోటీ పడుతూ జీవిస్తూ ఉన్నారు అంటారు సార్. మరి ఇప్పుడు కొంతమంది కళలు, సూక్ష్మ శరీర యానం, ఆధ్యాత్మికత ఒకవైపు నడుస్తూ ఉంటే, కొంతమంది ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకునే జీవితాన్ని మధ్యలోనే ఆపేసుకుంటున్నారు. దానివల్ల ఏంటి సార్, ఏం కాన్సిక్వెన్సెస్కి దారి తీస్తుంది? సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం. ఈ భూమి మీద ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ తనకు శక్తి సామర్థ్యాలను బట్టి తన అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. శక్తికి మించిన పని చేయదు ఆత్మ. ఇప్పుడు మీరు 200 కిలోల బరువు ఎత్తగలుగుతారా సార్? ఎత్తలేము. అంటే మీ శక్తి తగ్గట్టు మీరు మోయగలుగుతారు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి, ప్రతి ఆత్మ కూడా తన శక్తి సామర్థ్యాలను తగ్గట్లు తెచ్చుకుంటుంది అనుభవాలు, కష్టాలు కానీ దుఃఖం కానీ. తనకు వచ్చిన ఇబ్బంది తనకు శక్తి మించింది ఏం కాదు, ఏం చేస్తే తీసుకోవచ్చు. 50 కిలోలు ఉన్నవాడికి 70 కిలోలది వస్తుంది కావచ్చు, 200 కిలోల బరువు అయితే వాడదు, ఏం తీసుకోము అసలుకు. దాన్ని అట్లా ఊహించుకున్నారంటారా? అవును. అయితే వాళ్ళు గత జన్మలో చేసిన కర్మలను బట్టి ఈ జన్మలో మనం కొన్ని తెచ్చుకుంటాం కష్టాలు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆ మెడిటేషన్ లేకపోవడం అనుకోండి, ఆధ్యాత్మిక స్పృహ లేకపోవడం వలన ప్రాపంచికమే ముఖ్యం అనుకొని అట్లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళని బట్టి తిరగడము, ఆ బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకొని నేను అనుకున్నవి జరుగుతలేవు, ఇంకా చనిపోవడమే ఉత్తమము, నేను బ్రతికి వేస్ట్ అనే ఆలోచన పదే పదే ఆలోచించడం ద్వారా ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఆ సబ్కాన్షియస్ మైండ్లో సూసైడ్ గురించి ఫీలింగ్స్ పెంచిపోయి నీ సబ్కాన్షియస్ మైండ్, నీ మైండ్ నిన్ను శరీరం వదిలిపెట్టేటట్టు చేస్తుంది ఏదో ఒక రూపకంగా. నీ అంతకు నీవు ఏదో పాయిజన్ తీసుకొని, లేకుంటే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా సార్. అది 100% ఆత్మహత్య అయితే 50% ఆత్మహత్య ఒకటి ఉంది. చనిపోయింటే బాగుండే అనే భావనలు రాకూడదు అట్లా. ఇది చాలా అల్టిమేట్ పాయింట్. ధ్యానం ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకు కూడా చాలా సార్లు ఇలాంటి భావాలు వస్తున్నాయి అంటున్నారు. అయితే సాధారణంగా ప్రతి మానవునికి చనిపోయే వరకు ఎంత గొప్ప వ్యక్తికైనా 4 సార్లు అని అనిపిస్తుంది అంట. అట్లా 4 సార్లు మినిమం.
ఓకే, వద్దులే ఎందుకు లైఫ్ అని. ఎందుకు ఇక అయిపోయింది కదా, ఇంకేం చేస్తాం. అయితే ఇంకా అది మామూలు అనుకుందాము. కాకపోతే ఇందులో కొంతమంది పదే పదే అంటుంటారు, జీవితం ఎన్ని కష్టాలు ఉన్నాయి, దేవుడు ఇట్లా రాసి పెట్టిండు, మా తలరాత, ఒక సంపన్న పోతలేడు, చచ్చిపోయింటే బాగుండే కదా అని అంటుంటారు. కానీ చనిపోరు వాళ్ళు. అవును, అప్పుడప్పుడు అంటుంటారు. అది కూడా 50% ఆత్మహత్య కిందకే. 50% ఆత్మహత్య. అవును, ఎందుకంటే నీవు ఎంతో కష్టపడి రిస్క్తోన శరీరం తీసుకొని భూమి మీదకి వస్తే మాస్టర్స్ నీకు ఎంత సహకారం అందించింటారు ఈ బాడీ కోసము. మనం అన్నీ ఒప్పించుకొని వచ్చి కిందికి వచ్చి చిన్న చిన్న విషయాలు దూరి మళ్ళీ నేను బతకకూడదు, చనిపోవాలి అనడము అది కామన్ సెన్స్ లేని ఆలోచనలు అవి. వండర్ఫుల్. అయితే ఈ సూసైడ్ చేసుకున్నప్పుడు బయటికి వచ్చినాక హాస్టల్ బాడీ చాలా దిగ్భ్రాంతి చెందుతుంది. మళ్ళీ శరీరంలో పోయే ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. అయ్యో తప్పు చేసి తొందరపడ్డా అన్న భావన. అవును, ఆ భావన కలిగి మళ్ళీ దాంట్లో దూరడానికి పోతుంది అనమాట. కానీ దూరలేవు. పైలోకాలకు వెళ్తే అక్కడ నీకు అపాయింట్మెంట్ లేదు. అక్కడ ఎందుకంటే నీకు టైం ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నీవు పోలేకపోతావు. ఎట్లా అంటే మనకు సూసైడ్ చేసుకున్నప్పుడు కానీ మామూలు చనిపోయినప్పుడు మనకు ఈ శరీరానికి మనోశక్తి శరీరానికి ఈతరు బాడీ ఉంటుంది. ఆ ఈతరు శరీరము ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళకు చుట్టుకుంటుంది పూర్తిగా. ఇంకా చుట్టుకొని బయటకు వచ్చినాక దాన్ని వదిలించుకోలేకపోతారు వాళ్ళు. ఓకే, మాస్టర్స్ వచ్చినా కూడా వాళ్ళకి సహకరించరు వీళ్ళు సూసైడ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఆ ఈతరి శరీరం పోనన్ని రోజులు నీకు నరకాన్ని సృష్టించుకుంటావు ఆ ఆత్మ. ఏదో శరీరాన్ని అంతం చేసుకుంటున్నా అనుకుంటున్నాం కానీ మొత్తం జీవన ఆత్మ ప్రయాణానికే అంతం అవుతుంది. ఇక్కడ ఆటంకం జరుగుతుంది. నీవు ఏ ప్లాన్ మీద వచ్చినావో దానికి మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. పోనీ ఇక్కడ లేము అక్కడ లేము. మరి మధ్యలో నీవు అట్లా అయినప్పుడు మళ్ళీ ఆ నుంచే మళ్ళీ జన్మలో నీవు తీసుకోవాల్సి వస్తుంది. జన్మ ప్రతి పాఠం నేర్చుకున్నాల్సిన తప్పించుకపోనికే వీలు లేదు మనకు. అందుకే పత్రిజీ అంటారు, మీరు ఏమన్నా చేయండి కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు. వేరే వాళ్ళు అట్లా ప్రయత్నం చేసినప్పుడు కొంచెం మనం రిస్క్ తీసుకోనన్నా వాళ్ళకు 10 సార్లు ధ్యానం చెప్పించన్నా ఆ సొసైటీ భావన తీసేసే ప్రయత్నం చేయాలి మనం. రైట్ సార్, ఇక్కడ ఇదొక వర్షన్ అయితే చెప్పండి. ఇదొక వర్షను. ఇంకో వర్షను ధ్యానంలో మీరు అన్నట్టు కళలో చనిపోయినట్టు కళలు రావడం ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు. ఎందుకు కళలు చచ్చిపోయినట్లు పడతామంటే వీళ్ళు చచ్చిపోతామేమో భయంతో ఉంటారు. భయం కూడా పగలు అనుకుని ఉంటారు వేరే వాళ్ళని చూసి. కొంతమంది శవాలంటే భయం, చనిపోయే వాళ్ళని తీసుకుపోతుంటే భయపడుతుంటారు. శవం చచ్చిపోయిన వార్త అయినా భయపడుతుంటారు. నేను చూసిన పేషెంట్లను, వాళ్ళకు రాత్రిపూట మాస్టర్ చచ్చిపోయినట్టు చూపిస్తారు కళ. ఎందుకంటే ఇంతే కదా అనుకోవడానికి, భయాన్ని తీసేయడానికి అట్లాంటి స్వప్నాలు చూపిస్తారు. నువ్వు దాన్ని గమనించి అర్థం చేసుకొని బయటపడితే ఓకే. ఇంకా ఆ స్వప్నంలో చూపించింది నేను చచ్చిపోతా కానీ ఏమన్నా ఉల్టా ఆలోచన చేసుకుంటే దానికి ఎవరు ఏం చేయలేము. అలా జరుగుతుందని కాదు, అవును, దాని నుంచి నువ్వు నేర్చుకోమని అర్థం, అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. వండర్ఫుల్. ఇంకా ఇలా కూడా చెప్తాం సార్ మనము, చనిపోవడం అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు ఉన్నదాని నుండి చనిపోవడం. నీ మనసు, నీ ఇంకా వికారాలు ఏమన్నా ఉంటే చనిపోయి నువ్వు మళ్ళీ కొత్తగా జన్మించిన అన్నట్టు అది చూసుకోమని చెప్తాం. అవును. లేదా ఇప్పుడు చేసే పని కాకుండా ఇంకేదో కొత్తగా నువ్వు ఏదో చేయాల్సి ఉంది, అది చూసుకోమని చెప్తాం. అంతే, నీ వచ్చిన పని ఏదో తెలుసుకో. ఇప్పుడు చేస్తున్న దాన్ని డైరెక్షన్ మార్చుకో, అది కూడా అయి ఉంటుంది. సో ప్రతిదీ ఇప్పుడు మరణించినట్టు కళ వచ్చిందంటే దాని వెనకాల ఉంది. సరే, మరి వేరే వాళ్ళు చనిపోయినట్టు కళలు వస్తే చాలా మంది థర్డ్ ఐ మాస్టర్స్ అంటే కొంచెం బాగా సాధన చేసుకునే వాళ్ళకు వాళ్ళ బంధువులు మిత్రులు చనిపోయినట్లు పడ్డే కళలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా చనిపోయిన కూడా వీళ్ళకి కళ పడ్డ తర్వాత కళ వచ్చినాక జరిగినాయి కూడా వాళ్ళు ప్రాక్టికల్ గా లేదు. ఇక్కడ కళ జరిగితే అక్కడ జరిగింది కూడా ఉన్నది వేరే దగ్గర. అవును, అలా కూడా జరుగుతుంది. వీళ్ళకి వచ్చినా కూడా రియలైజ్ వాస్తవాలు జరుగుతున్నాయి కూడా. అట్లా జరిగినాయి కొన్ని కళల చూసుకున్నాయి కూడా. అంటే భవిష్యత్తు గురించి స్వప్నం పడుతుంది వాళ్ళకు. మన ఆత్మకు భూత భవిష్యత్ వర్తమానం గురించి తెలుసు. మన ఆత్మస్థితిలోకి పోయినప్పుడు భవిష్యత్తు గురించి మనకు చూపిస్తుంది, ఇట్లా జరుగుతుందని. ఓకే, అట్లా కొంతమందికి ఇట్లాంటి చెప్పాలని ఇష్టం ఉంటుంది సార్ వాళ్ళకు. చెప్పుకుంటే ఏదో అన్నీ తెలిసినట్లు నాకు ముందే తెలిసిపోయింది సార్. ఇప్పుడు తన గురించి తను చనిపోయినట్టు కళ వస్తే తనను తాను మార్చుకోవాలి, లేదా తన భయాన్ని వదిలేయాలి, బాగుంది. వేరే వాళ్ళు చనిపోయినట్టు కళ వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కళ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరో చనిపోతారని చెప్పి కళ వచ్చింది, అతని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే, ఇట్లా పడింది కదా, నీ చావుని నీవు దూరం చేసుకోవాలనుకుంటే మెడిటేషన్ చెయ్యి, ధ్యానం చెయ్యి
అని కొంచెం స్పిరిచువల్గా వాళ్ళ ఇటువైపు కర్మలు పోయేటట్లు మనం వాళ్ళను చేసి చెప్పి బెదరగొట్టడం కాకుండా మంచిగా సున్నితంగా చెప్పడం, నువ్వు ధ్యానం చేయి. ఇట్లా ఈ మంచి 2020లో చాలా జరిగినాయి సార్. ఎంతో మంది ఏదో తెలుస్తున్నప్పుడు మనం అదే చెప్పాంగా, కొన్ని రోజులు మీరు బయటికి వెళ్ళకుండా ధ్యానం చేసుకుంటూ పుస్తకాలు చదవండి, అవును ధ్యానం ఎక్కువ చేయండి చేస్తే ఏమవుతుందంటే కొన్ని కర్మలు పోతాయి, నువ్వు మళ్ళీ అంతే కదా. ఇప్పుడు బయటికి ఎప్పటికి వెళ్ళే వ్యక్తి ఇంట్లోనే ఉన్నప్పుడు సాధన చేస్తాడు, అవును పుస్తకాలు చదువుతాడు, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ ఆ నాలెడ్జ్ అవి క్లియర్ అయిపోతుంది. క్లియర్ అవుతుంది. మనం చనిపోయేది కూడా మొత్తం మన చేతిలో ఉంది. ఎస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అవును, నేను అసలు చనిపోనని నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్లుగా మనం ఉండగలిగితే ఎన్ని రోజులన్నా ఉండొచ్చు భూమి మీద. మనం ఎంతమంది 1000 సంవత్సరాలు ఉన్నారు కదా సార్. రైట్. వాళ్ళ ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు బతికిండంటే అందరు బతకగలుగుతారు. ఎవరికైనా సాధ్యమే అది, సాధన చేసి దానికి అందరూ తొందరగా వెళ్ళిపోవడం కామను, వెళ్ళిపోవడమే. ఎంతకాలం ఉంటాం అనేది మన చాయిస్ అంటున్నారు. మన చాయిసే, మన మీద ఆధారపడి ఉంది. రైట్ సార్. ఇప్పుడు ఈ కళా సూక్ష్మ శరీర యానం అనేది మనకు ఒక విజన్ చూపిస్తున్నారు. మరి కళ్ళు తెరిచి డే అంతా ఆత్మయుత ఎరుకతో జీవించడానికి ఏం చేయాలి సార్? ఆత్మయుత ఎరుకతో జీవించడానికి సాధన ఇంపార్టెంట్. ఇప్పుడు ఆత్మయుత ఎరుక ఎలా వస్తుందంటే, ఎగ్జాంపుల్ నా ఒక కాలుకు ఏదో ఒక శీలను ఏదో కుచ్చుకున్నది అనుకుందాం, నొప్పి లేస్తుంది. నొప్పి లేకుండా ఏం చేయాలంటే దానికి అనస్థేసి ఇవ్వాలి. అక్కడ ఆ భాగంలో ఇస్తే ఏమవుతుందంటే శరీరానికి మనసుకు అడ్డు కూడా అవుతుంది అనస్థేషియా, మత్తు. పెయిన్ ఉండదు. ఏం సార్, అతనికి పెయిన్ ఉండదు. అలాగే ధ్యానం చేస్తుంటే ఈ శరీరానికి మనసుకు అడ్డుకూడబడి ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆత్మ శరీరము 2 కలగలుపుకొని ఉంటాయి. ఓకే. అంటే మనసును పక్కకు పెట్టడం, అనస్థేసి ఇచ్చినట్లు. అప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరము రాటు తేలిపోతుంది, ఈ మాంసం ముద్ద మంత్రముద్ద అవుతుంది. ఓకే. దాన్ని ఆత్మయుత జీవితం అంటాం. ఎరుక, ఆత్మయుక ఎరుకతో జీవించడం, జరగడం, ఆత్మతో ఎరుకతో ఉండడం. ఇప్పుడు అల్టిమేట్ ఇదే కదా సార్. కళల ద్వారా తెలుసుకోకపోయినా, సూక్ష్మ శరీర యానం జరగకపోయినా, థర్డ్ ఐ ఓపెన్ అయినా కాకపోయినా ఆత్మయుత ఎరుకతో జీవించాలి రోజంతా. అదే ఇంకా బ్రహ్మాస్త్రంగా, అదే నీకు బ్రహ్మజ్ఞానాన్ని నీకు అంకురిస్తుంది. రైట్. అన్ని విషయాలు నీకు చక్కగా అర్థమవుతాయి. రైట్ సార్. ఇంకా అల్టిమేట్ ఇప్పుడు దివ్యజ్ఞాన ప్రకాశం అంటే ఇవి కనబడకపోయినా అన్నారు కదా, ఎదుటి వాళ్లకు సహాయం చేస్తే, ఎదుటి వాళ్ళకు సహాయం చేసినప్పుడు మనకు శక్తి వస్తుంది, మన సాధన కూడా ఏం అవసరం లేదు. దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇతరులకు మానసికంగా మనం శక్తిని ఇచ్చినాం అనుకోండి, ఉల్లాసాన్ని, ధైర్యం ఇచ్చినావు. కొన్ని నీకు వాళ్ళకు అర్థం కానివి అర్థమవుతాయంటే చెప్పగలిగినాము. కొన్ని విషయాలలో తప్పించుకోగలిగినాము. మనం చెప్పిన దాంట్లో చూసుకొని మన శక్తి పెరుగుతుంది. ఇతరుల శక్తి తీసేస్తే మన శక్తి తగ్గిపోతుంది. ఎందుకు ఇట్లా అంటే నీ లోపల ఉన్నదే బయట ఉంది. బయట వాళ్ళకు చేసేది నీవు చేసుకున్నట్లే, అది కుచ్చితే నీవు కుచ్చుకున్నట్లు. ఎదుటి వాళ్ళకు మనం క్లియర్ అయ్యేటట్టు ఒక జ్ఞానం ఇస్తున్నాం అంటే మనకు మనం జ్ఞానం ఇచ్చుకుంటున్నాం. అంతే సార్. నీవు ఉద్ధరించుకుంటున్నావు, నువ్వేం చేయనికైనా. ఎదుటి వాళ్ళకు శక్తి లేదు, ధ్యాన సాధన చేసి శక్తి పెంచుకునేటట్టు చేస్తున్నాం అంటే నీకు శక్తి, మనకు మనం శక్తి పెంచుకుంటున్నావు. ఇప్పుడు అలా అని ప్రచారం చేసే వాళ్ళు ధ్యాన సాధన చేయాల్సిన అవసరం లేదంటారా? సాధన కంపల్సరీ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సింది. అవును, అది ఒక మార్గం మాత్రమే. అవును సార్. ఇక అదే అల్టిమేట్ కాదు. సాధన చేయకపోతే ఏమవుతుందంటే ఆ శక్తి తగ్గుతుంది కదా. తగ్గినప్పుడు మన మాటలు, మన ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నీవు అంత ధైర్యంగా చెప్పలేవు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేము. మనం చెప్తాము కానీ అంతంత మాత్రం ఉంటుంది. ఇప్పుడు పత్రికారికి 200 సంవత్సరాలు ధ్యానం చేసిండు అంటే ఆ శక్తి అనేక జన్మ పరంపరల శక్తి ఈ జన్మలో ఉపయోగపడింది ఆయన. అది ఈ జన్మలో కూడా ఎంతో సాధన చేశారు కదా, తెలుసుకున్నాడు కదా, ఫస్ట్ సాధన చేసి తెలుసుకున్నాడు, తెలుసుకున్నాడు, చాలా తెలుసుకొని ఆ శక్తి ద్వారానే ఇంతమందికి అందించగలిగిండు. అది మనం ఎందుకు అందించలేము అంతమందికి అంటే మన దగ్గర శక్తి తక్కువ ఉంది. రైట్. ఎప్పటికప్పుడు రాత్రంతా శక్తి తీసుకున్నారు. మనం కనబడే పత్రిజీ వేరు, అవును, ఫిజికల్ గా చూస్తున్నాం. మనం ఆత్మస్థితిలో ఎంతో శక్తి పైనుంచి రిసీవ్ చేసుకుంటూ పంచుకుంటూ వచ్చారు. అంతే అంతే, ఆయనకు అన్ని తెలుసు అన్నమాట. మరి మనం అలా పోల్చుకొని ప్రచారం సార్ అన్నారు కదా అంటారు కొంతమంది, మనం ప్రచారం చేయడానికి వచ్చినాం సాధన కోసం కాదు కదా అంటే పూర్తిగా సాధన మీద ఉండి ప్రచారం చేయకపోతే మళ్ళీ సార్ని ఎట్లా చెప్పమంటే అది సంగతి.
కేవలం సాధన చేసుకుంటే ఆ ఎనర్జీ అంతా గడ్డగట్టుకుపోతుంది. గురువు తన పని తన చేసుకోవడానికి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం. పట్టి అబద్ధాలు కూడా ఆడతారు లోక కళ్యాణం కొరకు. మనం అర్థం చేసుకోవాలి. అవును సార్, ఎందుకు చెప్తున్నాను, ఆ సమయంలో అది అయి ఉంటది. అవును, మరి ఇప్పుడు అదే నిన్నటి టెక్నిక్స్ తో ఇవాళ గేమ్ ఆడతా అంటే ఎట్లా కుదరదు కదా. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా పెరిగిపోయింది చూడండి, అట్లా అప్డేట్ అవ్వాల్సిందే. అవును, పరిస్థితులు మనం ఎంత సహాయ సహకారాలు అందిస్తే అంత శక్తి పొందే మాట వాస్తవం, కర్మ ప్రక్షాళన జరిగే మాట వాస్తవం. అవును, కానీ మన సాధన మాత్రం చేయాల్సిందే, చేసుకోవాలి. రైట్, ఇది చాలా అల్టిమేట్ సార్. సార్, యుగ మార్పిడి గురించి చెప్పండి సార్. యుగ మార్పిడిలో వచ్చే మార్పులు స్త్రీలలో ఎలాంటి మార్పులు వస్తాయి, పురుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? యుగ మార్పిడి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి త్రేతాయుగము, కృతయుగము, ద్వాపరయుగము, కలియుగం అని 4 ఉన్నాయి కదా. ఇది పోటాన్ బెల్ట్ అంటే మిల్క్ వే. ఇప్పుడు సెంట్రల్ సన్ మహాసూర్యుడు ఉన్నాడు అనమాట. ఆ సూర్యుని చుట్టూ మామూలు సూర్యులు తిరుగుతున్నాయి, మళ్ళీ ఆ మామూలు సూర్యుల చుట్టూ మళ్ళీ భూమి ఇలా గ్రహాలు తిరుగుతున్నాయి. రైట్. అయితే ఆ సెంట్రల్ సన్ చుట్టూ తిరిగే ఏదైతే ఉందో కొన్నిసార్లు ఆ సెంట్రల్ సన్కు భూమి దగ్గరికి వెళ్తుంది. ఓకే. ఆ కక్షలు తిరుగుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు సత్యయుగం వస్తుంది ఆ ఎనర్జీకి. ఓకే. దూరం పోయే కొద్దల్లా కలియుగం వస్తుంది. కలియుగం వచ్చినప్పుడు మనుషుల వ్యక్తిత్వాలు మారిపోతుంటాయి. ఎగ్జాంపుల్, వాస్తవంగా స్త్రీలు దేవతలు, వాళ్ళు అంటే పూర్తిగా సత్వగుణము, వాళ్ళు పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం ఉంది వాళ్ళలో, ఆల్రెడీ ఉంది. అయితే ఇది గతంలో ఈ కలియుగంలోకి వచ్చినాక ఈ పురుషాధిక్యం ఏదైతే ఉందో శక్తి ఆ స్త్రీతత్వాన్ని అణిచివేసిందనమాట. రైట్. కలియుగంలో వీళ్ళే పైచే అయిపోయిండ్రు. అయినప్పుడు స్త్రీ శక్తి తగ్గిపోయింది కదా. రైట్. అయితే సత్యయుగంలో స్త్రీలు పురుషులు అందరూ సమానంగా ఉండేవాళ్ళంట. సేమ్ శక్తులు, సేమ్ వ్యవహారము, ప్రేమతత్వాలు అన్నీ కూడా మంచిగా ఉన్నారు వాళ్ళు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా. ఓకే. ఆ కాలక్రమేణ మార్పులు వస్తూ వస్తూ కలియుగం వచ్చేటాలకు పూర్తిగా డామినేట్, ఇన్బ్యాలెన్స్ అయింది. ఇట్లా ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో మన స్థితి ఎట్లా ఉంటే అట్లా మెరుగైపోతుంది. మనం ఒకవేళ బ్యాడ్గా ఉంటే బ్యాడ్గా అవుతాము ఎక్కువ, ఇక్కడ నుంచి నిష్క్రమిస్తాము. మంచిగా ఉంటే మంచిగా ఎక్కువ అవుతుంది. లోపల ఏది ఉంటే అది పెరుగుతుంది. స్త్రీ పురుషులతో సంబంధం లేదు. స్త్రీలు ఆల్రెడీ దివ్యత్వం ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ పూర్తిగా దివ్యత్వం ఇంకా రావాలంటే పిల్లలకు మాంసం తినబెట్టకుండా, ఇంట్లో వండకుండా, వాళ్ళు తినకుండా ఉంటే చాలు సార్. వాళ్ళు ఆల్రెడీ పర్ఫెక్టే ఉన్నారు. వాళ్ళ దివ్య జ్ఞాన ప్రకాశం వాళ్ళకే అర్థమైపోతుంది, వాళ్ళు కరెక్ట్ ఉన్నారు కూడా. ఇవి చేయకుంటే సార్. చాలా అల్టిమేట్ పాయింట్ సార్. పిల్లలకి మాంసాహారం పెట్టొద్దు, వండొద్దు, వాళ్ళు తినొద్దు. ఈ 3 చేస్తే సరిపోతుంది, ఏం చేయవలసిన అవసరం లేదు. ఒక ఉమెన్ కనుక మారితే ఫినిష్, ఇంకా ఫ్యామిలీ అందరు మారుతారు. ఇప్పుడు ఇంకోటి, వాళ్ళు ఈక్వల్గా మన పురుషుల్లా కూడా వాళ్ళు కూడా అన్నిట్లా వ్యవహారం నడిపించుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, ధ్యానం చేస్తారు. ఇప్పుడైతే మనకన్నా వాళ్ళే ముందంజలు ఉన్నది నాకు తెలుస్తుంది. 100%. ఎస్, ఇంకా ముందుగా ఉన్నారు వాళ్ళు. రైట్. మరి ఇప్పుడు పురుషుల్లో ఏం చేయాలి? ఇదేమో ఇది చేయకూడదని ఉమెన్కి చెప్పారు, మరి మెన్ ఏం చేయకుండా ఉండాలి వాళ్ళ దివ్యజ్ఞాన ప్రకాశంతో ఉండడానికి? నిస్సంగత్వం ఉంటే చాలు. రైట్. సంఘంలో ఉండాలి కానీ దీన్ని దేన్ని పట్టించుకోవద్దు బయట వ్యవహారంలో. రైట్. బయట ఉండాలి, మళ్ళీ అట్లా ఇంట్లో కూర్చోవద్దు. ఉండొచ్చు తిరగొచ్చు, కానీ దాని మీదనే వ్యామోహం పడి అందులోనే కొట్టుకుపోతున్నారు కదా. అదల్లా కట్ చేసుకుంటే మనం ఆల్రెడీ ఎన్లైట్మెంట్ ఉన్న మా ఆత్మలో మనం రైట్ ప్రత్యేకంగా పొందవలసిన అవసరం లేదని చెప్పిండు కృష్ణుడు అర్జునుడికి. ఫస్ట్ ఏమో మోక్షం అనుకుంటూ వచ్చి లాస్ట్కు మోక్షం కూడా లేదన్నాడు. ఇప్పుడైతే మోక్షం ఉందని ఇప్పుడు లేదంటున్నాడు. అడిగితే ఆల్రెడీ మనం మోక్షస్థితిలో ఉన్నాము, మనసు మాయలబడి మనం ఇట్లా అయినాము. మనసును పక్కకు పెట్టగలిగితే, ఆపుకోగలిగితే, మనసును నిశ్చలం చేసుకోగలిగితే ఆల్రెడీ మనం మోక్షంలో ఉన్న వాళ్ళమే అని చెప్తున్నాడు. ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. స్టార్టింగ్ ఏదో మనసుని క్లియర్ చేయడానికి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చిండు అనమాట. మనసును దాటే క్రమంలో ఏదైతే మోక్షం అనుకున్నావో అది కూడా లేదు. దానికోసం నువ్వేం చేయనావు, ఏం చేయవలసిన అవసరం లేదు, ఆ స్థితిలో ఉండు. అవును, ఇట్లా లయమే కదా సార్ లాస్ట్ కు. అంతే సార్. హ్యూమన్ బీయింగ్ అంటాం, హ్యూమన్ డూయింగ్ అనగా ఉండడమే. నీతో నీ ఉంటే సరిపోతుంది, ఏం చేయవలసిన అవసరం లేదు. ఓహో. సో నీతో నేను ఉండడమే. నీతో అంటే ఆత్మతో. నీతో అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను శరీరంతో ఉండాలి, శరీరంతో, నా ట్రైనింగ్ తో, నా డబ్బుతో, నా హోదాతో, నా పేరు, అది కాదు. నీతో నీ ఉండాలంటే ఎరుకతో ఉంటే నీతో నీ ఉన్నట్లు, ఆత్మ ఎరుకతో ఉండడమే. అవును.
రైట్, వండర్ఫుల్ సార్. ఇంకా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ కళల గురించి, సూక్ష్మ శరీరం గురించి ఇంకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? సూక్ష్మ శరీర యానం అనేది దాని ద్వారా ఎంతోమంది మాస్టర్స్ని కలవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పత్తి సార్ మీద మేము రకరకాలుగా చెప్తున్నారు. మనలో వస్తాడు సారు, ఇట్లా వస్తాడు, అట్లా వస్తాడు. ఆ వల్ల మనకు తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. మనకి ఏం అవసరం లేని విషయం అది. అయితే మనకు తెలియాలంటే సూక్ష్మ శరీరంతోనే పోవాలి పత్రి గారి దగ్గరికి. అది ఒక ఛాన్స్ ఉంది సార్, మనకు తెలుసు. అదైతే ఉంది, అది ఉన్న వాళ్ళని మాట్లాడాలి. అవును, ఆ సూక్ష్మ శరీరంతోనే డైరెక్ట్ ఎరుకతో పోతే నీ సూక్ష్మ శరీరము ఎక్కడ ఉన్నా అక్కడ తీసుకెళ్తుంది. సార్తోనే మాట్లాడి రావాలి, అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ మన బాడీలోకి రావచ్చు. అట్లా సార్ ఎన్నో చేసుకున్నాడు. అట్లా ఎంతోమంది సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. రైట్. పత్రికారు చెప్పారు ఒకటి, నీవు బుద్ధుని దగ్గరకు పోయి స్వామి నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే బుద్ధుడు చెప్తాను నీకు ఏం చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఉన్నావు కదా నువ్వు, ధ్యాన ప్రచారం చేయమని చెప్తారు వాళ్ళు. అది అప్పుడు నీకు కానీ మరి బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు, బుద్ధుడు ఎందుకు తొందరగా వెళ్ళిపోయాడు, బుద్ధుడు మళ్ళీ ఎందుకు వస్తలేడు, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు సార్. అవి ఎవరెవరి ఇష్టం, అది మనం ఒకరి ఇష్టాన్ని కాదనలేము. ఇది మీరు చాలా అల్టిమేట్ పాయింట్ చెప్పారు. పత్రిజీ ఎందుకు ఇలా, అవన్నీ అనవసరం. మనకు అందించాల్సింది అందించిండ్రు, ఉన్నత లోకాలు ఉన్నారు, మనకు కావాల్సింది నడిపిస్తూనే ఉన్నారు కదా, మనల్ని నడిపిస్తున్నాడు. నిన్ను ఉద్ధరించుకునే ప్రయత్నంలో ఉండు తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అది మళ్ళీ గురువు గురించే ప్రశ్నలు ఎందుకు, ఇంకెందుకు, ఆయన శ్వాసే నీ గురువు అని చెప్పిపోయాడు. ఎవరి గురించి ఆలోచించకు, నిన్ను నువ్వు పట్టించుకో, ఉన్న వాళ్ళ గురించి కానీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నీకు చింత అని చెప్పారు. అవును, అలా చెప్పిన గురువు గురించి అన్నెసరిగా ఆలోచించడం వృధా. ఇది అవసరం లేదు. చాలా అల్టిమేట్ పాయింట్ సార్. మన పని మనం చేస్తూ పోతుంటే నీకు సులభం అవుతుంది కూడా. అంత లగేజ్ ఏం అవసరం ఉంది ఇప్పుడు మనకు? టూ మచ్ లగేజ్ పెట్టుకుంటే ఉన్న పనిని సక్సెస్ చేసుకోలేము మనం. నాకేం నేర్పించారు, ఇప్పుడు నా బాధ్యత ఏంటి, ఇప్పుడు ఇది చేయమని కూడా చెప్పలే సార్. అవును, మనకి ఇప్పుడు ఏం తోస్తా చేసుకుంటూ పోతే అయిపోయాయి. ఎంత సింపుల్ ఉందంటే మాంసం తినొద్దని చెప్పు, ధ్యానం నేర్పి అని చెప్పారు సార్. రెండే పాయింట్లు మనకు గొప్ప కనబడతాయి కానీ మీతో చాలా గొప్ప పాయింట్స్ అవి. అవును, చాలా గొప్ప పాయింట్స్. అది చాలా బరువుగా తీసుకోకూడదు, మనం వాటిని తేలికగా తీసుకోవాలి. అది తేలికగా తీసుకొని నీకు టైం ఉన్నప్పుడల్లా పక్క వాళ్ళకు చెప్తూ పో, నీ వ్యవహారం నువ్వు నడిపించుకో, ఏది వదలాల్సిన అవసరం లేదు. అన్నిట్లో ఉంటూ ఇందులో ఉండాలి. ఇది ఒక అల్టిమేట్ మెసేజ్ సార్. మెన్ అయితే యుగ మార్పిడికి అనుగుణంగా ఉండాలంటే నిస్సంగత్వంలో ఉండాలి. ఉమెన్ అయితే మాంసాహారాన్ని వండకుండా పెట్టకుండా ఉండాలి. నిస్సంగత్వం ఉన్నారు, లేడీస్ ఉన్నారు ఆల్రెడీ నిస్సంగత్వం. వాళ్ళు బయట వ్యవహారంలో దోపిడీలు దొంగతనాలు వాళ్ళు. మనం కూడా ఇంట్లో ఉన్నంతసేపు మనతో పాటు ఉంటారు, లేకపోతే వాళ్ళతో వాళ్ళు ఉంటారు. అంతే సార్. అర్థమైనా అర్థం కాకపోయినా నిస్సంగత్వంలో ఉన్నారు. వాళ్ళు గృహమే ఆశ్రమంగా భావించుకొని జీవిస్తున్నారు. ఎస్, ఇది చాలా అల్టిమేట్ మెసేజ్ సార్. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. ఇదండి ఈనాటి సత్య దర్శనంలోని కళలు మరియు సూక్ష్మ శరీరయానం. మిత్రులారా, మేము ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నాం, సూక్ష్మ శరీరయానం జరగల. మనం నేను ఏదో లోకాలకు వెళ్ళి నేను కళలో నేర్చుకొని వస్తాను అని చెప్తున్నారు, నేనేం నేర్చుకోలే. మరి నేను సరిగ్గా ఉన్నట్టా లేనట్టా అనే దానికి కూడా చక్కని సమాధానం ఇచ్చారు. బంధరాహిత్యంతో దుఃఖరాహిత్యంతో ఉన్నప్పుడు మీరు ఉన్నతంగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందినట్టే, అదే కొలమానం అన్నారు. నిస్సంగత్వంతో నువ్వు ఉంటున్నావా, అదే నువ్వు ఎదిగినవు అనడానికి కొలమానం తప్ప ఇవి కాదు. వస్తే వచ్చిన దానితో తీసుకోవాలి. రైట్. సో ఆత్మహత్య గురించి, మరణాల గురించి కూడా చెప్పబడ్డాయి. మనకి ఏది కనబడినా ఏది వినబడినా అందులో జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం తీసుకొని ఎదగాలి అంటున్నారు వారు. సో చివరగా యుగ మార్పిడి జరుగుతున్న ఈ వేళ మెన్ ఎలా ఉండాలి, నిస్సంగత్వంతో. ఉమెన్, స్త్రీలు ఎలా ఉండాలి, మాంసాహార భక్షణ చేయకుండా, పిల్లలకు ఇంట్లో వాళ్ళకి వడ్డించకుండా ఉంటే అదే ఒక దివ్య జ్ఞాన ప్రకాశంతో ఉన్నాము అని తెలుసుకుంటారు. సో ఇదండి ఈనాటి అద్భుతమైన విషయం. ఈ వీడియోను మళ్ళీ చూడండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ యొక్క సబ్జెక్టు వినాలి అంటే మనం పిఎంసి ట్రస్ట్కి మనం సహకరించాలి మిత్రులారా. పిఎంసిలో జరిగే ఈ ప్రతి ప్రోగ్రాం కొన్ని దేశాలకు వెళ్తుంది. ఎంతోమంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు, శాకాహారులుగా మారుతున్నారు పిఎంసి చూసి. కాబట్టి మిత్రులారా, ధ్యాన జగత్తులో భాగం పంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం. పిఎంసి ట్రస్ట్కి మీరు ఎంత వీలైతే అంత, ఎప్పుడు వీలైతే అప్పుడు సహకరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.